నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం శ్రీ మాత్రే నమః. రేపు జనవరి 15వ తేదీ ఎంతో శక్తివంతమైన మకర సంక్రాంతి మొదలు మీనరాశి వారికి అదృష్టయోగం. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. రేపటి నుండి కూడా మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి లైఫ్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదానితో ఒకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకున్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడని మార్పులు చూస్తారు. ఉద్యోగంలో పనులను వాయిదా వేయకండి. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముందు చూపు అవసరం. ఒక సంఘటన మీకు మనోబలాన్ని తగ్గిస్తుంది. రెచ్చగొట్టేవారు ఉన్నారు. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం. ఉద్యోగులకు అనుకూలమైన కాలము. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. వ్యాపారంలో స్వయం కృషి అవసరం. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అయినా పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. మిత్రులు, కుటుంబ సభ్యులు సహకారాలు మీకు బలం అవుతాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు. మీ లైఫ్ అయితే మీరు ఇప్పటి వరకు కూడా చూడని రీతిలో, ఊహించని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఈ మకర సంక్రాంతి మొదలుకొని వీరి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం కెరియర్ ప్రధాన అంశంగా ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కొంతమంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఎత్తు ఒత్తిడిని కలిగించిన సామర్థ్యంపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలే అని గుర్తుంచుకోండి. పదవింట్లో గ్రహాల సంచారం వలన మీకు మంచి గుర్తింపు అయితే ఉంటుంది. మాటల కంటే చేతలే ఇప్పుడు అధికంగా మాట్లాడతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి. ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగవుతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించినటువంటి ఖర్చులు ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడు సౌకర్యాలు, ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కోసం ఖర్చును పెంచవచ్చు. ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పని, పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తోంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయము. 12వ ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్న ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. కుటుంబ జీవితం భావోద్వేగ పరంగా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగాను ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతునిస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగానే మారుస్తాడు. ఈ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గా లేదా
మౌనంగా కల్పించవచ్చు. దీని కారణంగా మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం మంచిది. బంధాల ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం. పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణ మీరు ఇష్టపడతారు. మీ భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా కూడా పంచుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యం పైన మీకు శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని అలసట, శరీరం నొప్పులు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. దినచర్య సరిగా లేకపోతే ఇబ్బందులు కూడా వస్తాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు. సరైన నిద్ర, నీరు త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం చాలా అవసరం. 6వ ఇంట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడతాడు. దినచర్యలో నిలకడ ఉంటే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం పని ఒత్తిడి లేదా బాధ్యతలు అధికంగా అనిపించవచ్చు. మనుషులను మేనేజ్ చేయడం, డెడ్లైన్ అందుకోవడం లేదా అధికారాన్ని జాగ్రత్తగా వాడడం అవసరం. ఈ నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ వలన లాభాలు ఉంటాయి. పాత పరిచయాలు లేదా రిఫరల్స్ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వస్తాయి. విద్యార్థులు సీరియస్గాను మరియు ఏకాగ్రతతో ఉంటారు. 1వ ఇంట్లో శని క్రమశిక్షణను పెంచుతాడు, కానీ ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా అనిపించవచ్చు. గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనని ఇస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తక్షణ ఫలితాల కంటే కూడా నిలకడైన ఫలితాన్ని నమ్మండి. ఈ రాశి వారికి శని మీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తాడు మరియు మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తాడు. కాబట్టి అలా మీకు అనిపిస్తుంది. నెల మధ్య తర్వాత గుర్తింపు మరియు లాభాలు పెరుగుతాయి. దినచర్యను నిర్లక్ష్యం చేస్తే సమస్య. క్రమశిక్షణ ఉంటే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకుని ప్లాన్ చేసుకుంటే భద్రంగా ఉంటుంది. నిలకడైన ప్రయత్నం ఖచ్చితమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక, ఈ రాశి జాతకులు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదు. ఆవేశపరులుగా వీరికి కనిపిస్తారు, కానీ దుష్టబుద్ధి ఏమాత్రం కూడా వీరికి ఉండదు. మీనరాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. ఈ రాశి వారు విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారు జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగాను తొందరగాను చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.